తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రముఖ బీసీ నాయకులు శేరలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ద్వారా బీసీ ఐక్యవేదిక జేఏసీ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ప్రస్తుత కార్పొరేటర్ శేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ బీసీలకు రాజకీయ ఆర్థిక న్యాయం చేయడానికి అసెంబ్లీలో బీసీ కుల గణన చేయటకు ఏకగ్రీవంగా ఆమోదించింది. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ పేదలకు సాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలియజేశారు. శేర్లింగంపల్లి బీసీలకు స్థానం కల్పిస్తూ న్యాయం చేయడానికి నేను ముందుంటానని జగదీశ్వర్ గౌడ్ తెలియజేశారు. ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తమ సందేశంలో బీసీ జనగణన చేయడం సంతోషదాయకం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి ముందడుగు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. శేర్లింగంపల్లి ద్వారా మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి ఐకమత్యం చాటుతామన్నారు. శేర్లింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలం. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని నమ్మకం కలిగింది అని న్యాయమైన డిమాండ్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ ముందుకు పోదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి బీసీలకు న్యాయం చేస్తుందన్న బీసీలు పాలాభిషేకం చేయాలని కోరి బీసీ సంఘాల ముందుకు రావాలని, మన ఐకమత్యంతో సంఘటితం కావాలని తెలిపారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న మాట్లాడుతూ ధనస్వామ్యంలో కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ అభినందించారు. బీసీ కులాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు జనగణన చేయడం ఉప ముఖ్యమంత్రి బట్టి అసెంబ్లీలో అనౌన్స్ చేయడం ప్రజాస్వామ్య పోకడలను గుర్తు చేస్తుంది. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం రాలేదని, ఇప్పుడు మనకు స్వాతంత్రం ఇచ్చినట్లు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం గొప్ప విశేషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, శేర్లింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, మెదక్ జిల్లా అధ్యక్షులు నరసింహ మోదిరాజ్, సిరి లింగంపల్లి ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షులు నరసింహ మోదిరాజ్, కార్యదర్శి మక్బూల్ బాయ్, మహిళా అధ్యక్ష కార్యదర్శులు సరోజ వెంకటమ్మ, అనేక మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వారిలో ఈ బీసీ కుల గణన సంబంధించి సానుకూలమైనటువంటి వైఖరి ఉందని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. మంత్రివర్గం కూడా మరి ఆమోదించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావున ఏ ఆకాంక్షతోటి గత దశాబ్దాల కాలం నుంచి ఈ బీసీ కుల గణన విషయంపై ఎంతో తీవ్రంగా మరి ఈ బీసీ కులాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మరి బేరి రామచందర్ యాదవ్ గారి నేతృత్వంలో గత 5-6 సంవత్సరాల నుంచి విస్తృతంగా దీనిపైన పట్టుబట్టడం జరిగింది. ఏ విధంగా అయితే మనవి చేసుకుని మా దృష్టికి తీసుకురావడం జరిగిందో తప్పకుండా కూడా ఇది ఆచరణలో తీసుకొచ్చే విధంగా మేము మాకు సంబంధించినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ పరంగా గానీ, పొలిటికల్ పరంగా గానీ తప్పకుండా అధికారులకు, నాయకత్వానికి కూడా ఈ విషయాన్ని చేరవేసి త్వరలోనే మీరు ఆశించినటువంటి ఆకాంక్ష నెరవేరాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నా.